హోమ్లోనే బాడీ బిల్డ్ చేస్తారా ఈజీగా అని ఫుల్ కాన్ఫిడెన్స్తో అనౌన్స్ చేశాడు. ఫోన్ కెమెరా సెట్ చేసి మోటివేషనల్ ఫేస్ పెట్టి ఇంట్రో స్టార్ట్ చేశాడు. విక్రమ్ తన మొబైల్ ను కెమెరాగా పెట్టి వీడియో ప్రారంభించాడు. అతను తనను తాను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అని పరిచయం చేసుకున్నాడు. హాల్లోని చిన్న స్థలాన్ని జిమ్ గా ఊహించుకున్నాడు. ఫస్ట్ ఎక్సర్సైజ్గా పుషప్స్ స్టార్ట్ చేయాలని ట్రై చేశాడు. 1 కంప్లీట్ చేశాక బ్రీతింగ్ హెవీ అయింది. సడన్గా వార్మప్ మాత్రమేరా ఇది అని కవర్ చేశాడు. అతను రెండోసారి ప్రయత్నించగా చేతులు వణికాయి. ఇది ఈజీ అనుకున్నది అంత సింపుల్ కాదని అర్థమైంది. కెమెరా మాత్రం ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది. కెమెరా ఆఫ్ చేయాలని మర్చిపోయి స్ట్రగుల్ కంటిన్యూ చేశాడు. ఫేస్లో కాన్ఫిడెన్స్ కన్నా టెన్షన్ ఎక్కువగా కనిపించిందిరా. ఎడిటింగ్లో కట్ చేస్తా అని హోప్ పెట్టుకున్నాడు. విక్రమ్ డంబెల్స్ స్థానంలో నీటి బాటిల్స్ తీసుకున్నాడు. వాటిని లిఫ్ట్ చేస్తూ ఇది ప్రొఫెషనల్ వర్కౌట్ అని చెప్పాడు. బాటిల్లోని నీరు చిందడంతో నేల తెలిసింది. స్లిప్ అయ్యి ఆల్మోస్ట్ పడిపోయాడు, కానీ సమ్హౌ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. అడ్వాన్స్డ్ మూరా ఇది అని బిగినర్స్కి కాదు అని ఇమీడియట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇన్సైడ్ మాత్రం హార్ట్ ఫాస్ట్గా బీట్ అయింది. అతను మళ్ళీ నిలబడి స్మైల్ పెట్టాడు. ఇది చిన్న మిస్టేక్ మాత్రమే అని చెప్పుకున్నాడు. వీక్షకులు లేరని తెలిసినా అతను నటన ఆపలేదు. నెక్స్ట్ యోగా పోజ్ ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు. లెగ్ స్ట్రెచ్ చేస్తూ ఫన్నీగా బ్యాలెన్స్ కోల్పోయాడు. ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవుతుందిరా స్లోగా అని కన్విన్స్ చేశాడు. అతను యోగా మ్యాట్ లేకుండా నేలపై పోజ్ చేయడానికి ప్రయత్నించాడు. బ్యాలెన్స్ తప్పడంతో పక్కనే ఉన్న కుర్చీని పట్టుకున్నాడు. ఇది ప్లాన్ చేసిన మూవ్ అని చెప్పాడు. వీడియో మిడిల్లో వాటర్ బ్రేక్ అనౌన్స్ చేశాడు డ్రామాటిక్గా. హైడ్రేషన్ ఇంపార్టెంట్ రా ఫిట్నెస్లో అని లెక్చర్ ఇచ్చాడు. యాక్చువల్లీ రెస్ట్ కోసమే పాజ్ తీసుకున్నాడు. అతను అద్దం ముందు నిలబడి తన శరీరాన్ని చూసుకున్నాడు. మొదటి రోజులోనే మార్పు కనిపిస్తుందని అనుకున్నాడు, కానీ ఏ మార్పు ఇంకా కనిపించలేదు. ఈవినింగ్కి వీడియో ఎడిట్ చేయడానికి కూర్చున్నాడు సీరియస్గా. క్లిప్స్ చూస్తుంటే తన స్ట్రగుల్స్ చూసి తనే నవ్వుకున్నాడు. రియాలిటీ కంటెంట్ కూడా ట్రెండ్ అవుతుంది అని ఐడియా వచ్చింది. విక్రమ్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాలని నిర్ణయించాడు. తన ఫాలోవర్స్ ఇది చూసి ఎంజాయ్ చేస్తారని అనుకున్నాడు. అతను ధైర్యంగా పోస్ట్ బటన్ నొక్కాడు. కామెంట్స్ రావటం స్టార్ట్ అయ్యాయి ఫాస్ట్గా. చాలామంది సూపర్ కామెడీ బ్రో అని రియాక్ట్ అయ్యారు. విక్రమ్ ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత స్మైల్ చేశాడు. అతను కామెంట్స్ చదివి ఆలోచించాడు. ఇది ఫిట్నెస్ వీడియో కంటే ఫన్ వీడియోగా మారిందని గ్రహించాడు. అందులో కూడా ఒక ఛాన్స్ ఉందని అనిపించింది. నెక్స్ట్ డే నుండి హానెస్ట్ కంటెంట్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. స్ట్రగుల్ షేర్ చేస్తారా ఫేక్ కాదు అని ఫిక్స్ అయ్యాడు. ఫిట్నెస్ జర్నీని కామెడీతో మిక్స్ చేయాలని ప్లాన్ చేశాడు. అతను నిజంగా క్రమంగా వ్యాయామం ప్రారంభించాడు. చిన్న ప్రోగ్రెస్ వచ్చినప్పుడు కూడా ఆనందించాడు. ఈసారి నటన కంటే ప్రయత్నం ఎక్కువగా ఉంది. ఫ్యూ వీక్స్ తర్వాత కొంచెం రియల్ ఇంప్రూవ్మెంట్ కనిపించిందిరా. ఫాలోవర్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ ఇచ్చారు. కన్సిస్టెన్సీ అంటే ఇదే అని ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. చివరికి విక్రమ్ తన మొదటి వీడియో మళ్ళీ చూసి నవ్వుకున్నాడు. అది లేకపోతే ఈ ప్రయాణం ప్రారంభమయ్యేది కాదు అని భావించాడు. ఫిట్నెస్ తో పాటు ఫన్ కూడా ముఖ్యమని గ్రహించాడు.